తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం అందరికీ ఒక చక్కటి తీపి జ్ఞాపకాలుగా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిచినాయి. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రంలో ప్రగతి కనబడింది. రాబోయే 2026 సంవత్సరం అంతకన్నా మంచి ప్రగతి కనపడాలని, చక్కటి పంటలు పండి రైతులందరూ కూడా పరిశ్రమల స్థాపన కానీ, అలాగే అన్ని జిల్లాలు కూడా ఈరోజు సమగ్ర అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. మచిలీపట్నానికి కూడా రాబోయే కాలంలో రేపు 2026 ఈ సంవత్సరంలోనే పనులు పూర్తి చేసుకుని మనం ఆపరేషన్స్ తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా పరిశ్రమలు కూడా రావడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. దానిలో ప్రధానమైనది షిప్ బిల్డింగ్ కంపెనీ కానీ, అదేవిధంగా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా వస్తున్నాయి. పర్యావరణానికి ఇబ్బంది లేనటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, అదే రకంగా ఒక పారిశ్రామిక వాడ క్రిటికల్ మినరల్ పార్క్ ఏర్పాటు చేయడానికి కూడా ఇవాళ ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అలాగే నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఏదైతే ఇవాళ పోర్ట్ వస్తూ ఉందో సీషోర్కి ప్యారలల్గా సీషోర్ అమ్మడే ఒక NHకి ఆలోచన చేస్తున్నాం. అవన్నీ కూడా సఫలీకృతం కావాలని, అట్లాగే పరిశ్రమలు రావాలని, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు రావాలని చేసుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలకి, తెలుగు వారందరికీ, ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.